సార్ ఎప్పుడు కూడా మీలానే ఎనర్జెటిక్ గా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నిజం ఇది. ఎందుకంటే నాలాగా అన్నారు చూడు, ఇది వాస్తవం. ఆ ఎనర్జీ పొందడానికి నేను పని చేశానండి. ఏం పని చేశాను? మీరు అన్నారు ఎందుకు ముందుకు వచ్చినా, ఏ పని లేకనే డబ్బులు చాలా మంది అడుగుతుంటారు, ఏ పని చేయకనే మనకి అటాస డబ్బు వస్తుంది. నేను పని చేశానండి. ఆ డబ్బు పని చేశాను, నా మైండ్ పని చేశాను. నేను పని చేసింది కదా, నిద్ర లేచింది కూడా పనే కదా, కూర్చున్నది పనే కదా, నేను ధ్యానం చేసింది పనే కదా, మిర్రర్ వర్క్ చేసింది పనే కదా. నా మైండ్కి ఇదంతా పని చేర్పించాను కాబట్టి సులభ మార్గాన్ని పట్టుకున్నది. అంటే ఎనర్జీగా ఉండాలంటే నా క్లాసులో చెప్తూ ఉంటారు, ఫీడ్బ్యాక్లు చూడండి, ఎన్నో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి నా గురించి చెప్పడం. ఫీడ్బ్యాక్లు ప్రతి దాంట్లో నా గురించి చెప్తా ఉంటారు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, భీమవరం, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అని సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చూడండి, ఉదయం వచ్చినప్పటి నుంచి ఎలా ఉంటాను, దానికన్నా ఎక్కువ అవుతాను సాయంత్రానికి. ఎనర్జీ మారిపోతుంది. దీనికి కారణం ఏదంటే నేనే. దీనికి కారణం నేనే. దీంట్లో ఎవరు మధ్య వ్యక్తులు లేరు. అంటే నవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చొని చెప్పాను, ఎంత ముందు కూడా ఎన్నో వీడియోలో చెప్పాను, నవ్వండి 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 అన్నాను. ఆ నవ్వుకున్న ప్రాధాన్యత మీకు తెలియదు. పోతే క్లాప్స్ కొట్టండి, దంచేవే మేనత్త కూతురనే ఏదో కొట్టమంటే కొంతమంది అయితే తప్పట్ల తాళాలి అంటారు. ఇట్ట లేపాలి, బాగా దంచాలి. క్లాసులో కొట్టిస్తుంటాను, ఊరికే కాదు అది. ఆ రోజంతా ట్రైనింగ్ ఇస్తా, అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇస్తా. ఇంట్లో పోయి కొట్టుకోరా నీవు అనేసి. అణువులు కణాలు ప్రతిదీ నిద్రపోతున్నాయి మన బాడీలో, ప్రతిదీ నిద్రలో ఉన్నాయి. ప్రతి దాన్ని తట్టి నువ్వే లేపుకోవాలి. నీకెవరు వచ్చి తట్టి లేపరు. ఆ అమ్మ చిన్న బిడ్డలో ఉన్నప్పుడు నాయన అన్నది నాయన అని బిడ్డ కదా, వాడికి తెలియదు కదా, నువ్వు నోట్లో పెడతాది. నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఇంకో కూడా వచ్చి నోట్లో పెడతాది. నువ్వు పెట్టాలి అమ్మకి మళ్ళీ బిడ్డతనం అంటే ముసలివాళ్ళు అయితే ఏందే, మళ్ళీ బిడ్డ చిన్న వయసులో ఉన్న తనాన్ని పొందుతారు వాళ్ళు ముసలివాళ్ళంతా. అప్పుడు వాళ్ళని తిట్టకూడదు, ముసలివాళ్ళని కూడా బిడ్డలాగానే చూడాలి వాళ్ళని. అమ్మ నాన్నని తిట్టినోడు దరిద్రుడు అవుతాడు. అమ్మ వాళ్ళని చూసినాడు అంతే. తమిళ్లో ఒక పాట రాశాడు, అమ్మ అన్న సుమ్మా ఇల్లడా అమ్మాళ్ళ నెనసమే అంటే తమిళ్లో ఒక పాట అనమంటే. తల్లిదండ్రులనే ఎవడైతే గుర్తిస్తాడో వాడు ఉత్తముడు అనమాట, అన్ని ఉన్నవాడు లెక్క. వాళ్ళని ఎవడైతే మర్చిపోతాడో వాడు చనిపోయిన వాడితో సమానం అనమాట. తల్లిదండ్రులను గుర్తించిన వాడు, ప్రతిరోజు గుర్తించి వాడికి సేవ చేసేవాడు, మంచి ధనవంతుడు, ఉన్నతంగా ఉన్నవాడు, అన్ని విధాలుగా ఉన్నవాడు, వాడు మేధావి, వాడు ధనవంతుడు అని లెక్క. వాళ్ళని మర్చిపోయినవాడు పీనికితో సమానమని లెక్క. అర్థమైందా? లెక్క అనమాట. కాబట్టి ఎవడైనా సరే, ఏదైనా సరే, మనం మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తనల ద్వారా మనం ఏదైనా సాధించడానికి, అన్ని విధాలుగా పొందడానికి ఆ ఎనర్జీ కావాలి. ఏం కావాలి? ఎనర్జీ. ఏది సాధించాలని ఎనర్జీ లేకపోతే ఏం. ఇప్పుడు నిద్ర లేచింది బ్రతుకే మాయ అన్నట్టు వాళ్ళు చేసి ఉంటారు. వేస్ట్ కదా ఆ జీవితమా. నిద్ర లేచింది స్టార్ట్ చేస్తారు. అట్లా కాదండి. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, నిద్ర లేచిందే నువ్వే క్రియేటర్, సృష్టించుకో. అబ్బా ఒక అంటే ఎనర్జీ నువ్వే తెచ్చుకోవాలి. అందుకు ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? డైలీ దంచవే మేనత్త కూతురని దంచుకో. ఖాళీగా ఉన్నప్పుడంతా కామెడీ పెట్టుకో, టీవీ ముందర కొట్ట. బ్రహ్మానందం బాబు మోహన్ వచ్చినాడు, లేక వడివెల్లి వచ్చినాడు, తమిళ వాళ్ళకి అయితే వచ్చినాడు, సెంతులు వచ్చినాడు, కొట్టు. అబ్బా వాడు ఒక్కరవ నవ్వుతూ నువ్వు డబుల్గా నవ్వు, కొట్ట. భర్త నవ్వుకపోతే తీసుకొట్టు, ఫలామని కొట్టు. భార్య నవ్వుకపోతే మెల్లిగా గిల్లే. ఏం చేయాలి? మెల్లిగా గిల్లే. అంటే ఇదంతా ఎనర్జీ. ఇదంతా ఎనర్జీతో నవ్వుకుంటూ ఉండాలి. అంటే ఈ క్లాప్స్ కొట్టడం వల్ల అణువులు కణాలు కూడా ఇంకా నిద్రపోలేదు. ఒరి వీడిని మనం వదిలిపెట్టాడు రా నాయనో, మరి పని పెడుతున్నాడు రానే, ఎప్పుడు మేలుకుంటుంది. అప్పుడు నువ్వు ప్రతిరోజు ఎనర్జీగానే ఉంటావు. ప్రతిరోజు సాయంత్రం వరకు నన్ను చూడండి. మీరు అన్నారు మంచిగా వచ్చినది మీలాగా. నేను నిజంగానే చూడు, నువ్వు స్టూడియోలో మీరు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత మీ టైప్ వేరే ఉంటుంది, నేను భోజనం చేసిన తర్వాత ఇంకా వేరే విధంగా ఉంటుంది. నా ఆలోచనలు అలాంటిది. కాబట్టి నాది ఎక్కడ తగ్గదు, తగ్గేదే లేదన్నట్టు. ఎక్కడ వెనకబడినా నేను ముందే ఒక అడుగు ముందుగానే ఉంటాను. కాబట్టి ఆ ఎనర్జీ రావాలంటే నవ్వుతూ క్లాప్స్ కొట్టుకోవాలి. ఆలోచనలు ఉన్నతంగా పెట్టాలి. ఎక్కడ పిసనారితనంతో కోరుకోకూడదు, పిసనారితనంతో ఆలోచించకూడదు. కాబట్టి ఎప్పుడు ఆ కృతజ్ఞత భావం పలుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆ థ్యాంక్స్ చెప్పడం వల్ల పాజిటివ్ వస్తుంది మీ మైండ్ కి. చెప్పడం వల్ల ఆటోమేటిక్ నువ్వు చెప్తూనే ఉండ, డైలీ చెప్తూనే ఉండు. ఎన్నిసార్లు అయినా చెప్తూనే ఉండు. ఎన్నిసార్లు నీళ్ళు దగ్గరనే చెప్పు, ఎన్నిసార్లు భోంచేసినా చెప్పు. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎనర్జీగానే ఉంటావు. ఆ ఎనర్జీ నువ్వే కారణం. ఆ ఎనర్జీ తెచ్చుకోవాల్సింది నువ్వే. దీనికంతా కారణం నువ్వే. ఇలా చేసుకో. నాలా కాదు, నాకన్నా గొప్పోళ్ళ ఎనర్జీలకు రావచ్చు, నాకన్నా ఎక్కువ ఎనర్జీ తెచ్చుకోవచ్చు. అర్థమైందా? పసిపిల్లకాయలు కూడా ముసలివాళ్ళు కొట్టినట్టు కొడతారు క్లాప్స్. ముసలిళ్ళు బాగున్నారు. ఏం పెద్దయినా ఎంత నీ వయసు అన్న? నా వయసు 73. విసుమణి బాబు వచ్చిన తర్వాత నా ఊహలకి 16 అంటున్నారు. నా వయసు 73 అంట. విసుమణి బాబు గారు వచ్చిన తర్వాత నా ఊహలకి 16. అంటే వయసు నిమిత్తంలా నీ ఊహ కారణమే కావాల్సింది. ఇక్కడ చూడు రాజమండ్రి ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నాడు ఆయన. ఇలాంటి ఫీడ్బ్యాక్లు బోర్డు ఉన్నాయి, మన జరిగిందే చెప్తున్నాను మీకు. కాబట్టి చేసుకోండి, ఎనర్జీగా ఇలా ఉండండి. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టుకు ఎనర్జీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.